ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ఈరోజు మనము జెజబెల్ స్పిరిట్ గురించి విందాము. అంటే తెలుగులో యజబేలు అనే ఆత్మ గురించి ఈరోజు విందాము. సాతాను తర్వాత స్థాయి ఈ యజబేలు ఆత్మ కలిగి ఉంటుంది. అంటే సాతాను కంటే కొంచెం తక్కువ శక్తి కలిగి ఉంటుంది. ఈ ఆత్మను విచ్ క్వీన్ అంటే మహారాణి అని అంటారు. ఇది ఒక సర్పము, పాము. ఇది మాస్టర్ టైప్ స్పిరిట్. అంటే ఇది చాలా గట్టిగా మనల్ని నియంత్రించగలదు. హెబ్రీయుల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగ రాయబడినది. చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని చెప్పబడిన విధంగా మన జీవితంలో చేదు అంటే బిట్టర్నెస్ అని ఇంగ్లీష్లో అంటారు. దీనికి ద్వారంగా పనిచేస్తూ మన జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఆత్మ కలిగిన వారిని నార్సిసిస్ట్ అంటారు. వీరు విధ్వంసకారులుగా ఉంటారు. ఈ ఆత్మనే చర్చెస్ విరిగిపోవడానికి కారణము పాస్టర్స్ని దూరం చేస్తుంది. ఇన్ని రకాల డినామినేషన్స్ మినిస్ట్రీస్కి ఈ ఆత్మనే కారణము. వివాహాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఆత్మ విడాకులకు దారి తీస్తుంది. కంపెనీస్ని విరగొడుతుంది. స్నేహితులను దూరం చేస్తుంది. మర్డర్స్, సూసైడ్స్ వెనుక ఈ ఆత్మ బలంగా పనిచేస్తుంది. ఈ ఆత్మ చేత బంధింపబడిన వారు తామే ముఖ్యులుగా ఉండాలని కోరుకుంటారు. అందరూ వారిని చూడాలని, వారి గురించే మాట్లాడాలని అనుకుంటుంటారు. వీళ్ళు పూర్తిగా గర్వాంధులుగా మారిపోతారు. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనంలో చెప్పబడిన విధంగా ఇది ఒక టెరిటోరియల్ ప్రిన్సిపాలిటీ. అక్కడ ప్రధాని అని రాయబడి ఉన్నది. ఆ ప్రధాని అంటే ప్రిన్సిపాలిటీ అన్నట్టు. ఈ ఆత్మ మొదట ఆకాశంలోని దయ్యాలను దేవుని ప్రజలపైకి పంపి వారిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. యజబేలు అనగానే ఈ ఆత్మ ఆడవారికే ఉంటుందని అనుకుంటుంటారు. ఇది సరికాదు. ఈ ఆత్మ ఆడ మగ ఎవరినైనా బంధించగలదు. ఈ ఆత్మ శారీరక కోరికల ద్వారా ఆకర్షిస్తూ దొంగిలించడానికి, నాశనం చేయడానికి మరియు చంపడానికి ప్రయత్నిస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఆత్మ. ఈ ఆత్మతో బాధపడేవారు ఇతరులు తమను ఎక్కడ తృణీకరిస్తారో అన్న భయం ఉంటుంది. వీరు లీడర్ అంటే ముఖ్యమైన వ్యక్తిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు తొందరగా కమిట్ అవుతారు. ఇతరుల రికమెండేషన్స్ వాడుతూ అందరూ తమని నమ్మేలా చేసుకుంటారు. వీరు గొప్ప భయభక్తులు గలవారిగా నటిస్తుంటారు. అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు. వీరు తమకు సొంత శిష్యులుగా ఉండే వారి కోసం వెతుకుతుంటారు. వీరు ప్రజలను ఒంటరి చేసి వారిని ఒకరికి విరోధంగా ఒకరిని పురికొల్పుతారు. వీరు వ్యక్తిగతంగా కలిసి వారిని వశపరుచుకుంటారు. వీరు చాలా మంచి డ్రామాలు ఆడుతారు. వారి తప్పులను ఎప్పుడూ ఒప్పుకోరు. వివేచించకుండా, అర్థం చేసుకోకుండా ఉండాలని ఏడుపు లాంటి ఆయుధాలను వాడుతుంటారు. వీరు ఎవరికి లెక్క చెప్పరు, కానీ ఇతరులను యజబేలు అని తిరస్కరిస్తూ ఉంటారు. మనసు గాయపడిన వారి కోసం వీరు చూస్తుంటారు. వారిని ఇంకా తప్పుత్రోవలో నడిపిస్తుంటారు. వారిలో ఆత్మన్యూన్యత భావం కలిగిస్తారు. వీరి ప్రార్థనలు ఇతరులను కంట్రోల్ చేసేవిగా అంటే చేతబడి చేసేవిగా ఉంటాయి. ఒంటరితనం, అయోమయం, చేతబడి యజబేలు వాడే వల. ఒంటరితనం యజబేలు నీలో పని చేయడానికి, నిన్ను కంట్రోల్ చేయడానికి తోడ్పడుతుంది. చేతబడి అంటే కంట్రోల్ వాడుతూ నిన్ను కొంచెం కొంచెంగా లోబర్చుకుంటుంది. ఈ ఆత్మ గలవారు నీకు టీచర్స్గా మారిపోతారు. యజబేలు నీ తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే, భర్త, భార్య కంటే, పాస్టర్ కంటే ఎక్కువైపోతుంది. ఈ ఆత్మ చేత బాధపడేవారు సొంత నిర్ణయాలను తీసుకోలేరు. ప్రతిదానికి యజబేలుపై ఆధారపడుతుంటారు. ఈ ఆత్మ ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. నీ గురించి ఎంతగానో పట్టించుకునేవారు ఉంటారు, కానీ వారిని నమ్మవద్దు. ప్రకటన 2వ అధ్యాయము 20-23లో వ్రాయబడిన ప్రకారము ఈ ఆత్మ గలవారు వారిని ప్రవక్తలుగా ప్రకటించుకుంటారు. ఇతరులను వశపరుచుకుంటారు. వీరు ఎదురాడి వారిగా ఉంటారు. నీ గురించి అంతా తెలుసుకుని దాన్ని నీకు విరోధంగా వాడుతుంటారు. ఈ ఆత్మ నీకు సహాయపడగల ఒకే ఒక్కడైన యేసుక్రీస్తు నుండి నిన్ను దూరం చేస్తుంది. ఈ ఆత్మ సరిచేయబడడానికి మాత్రం ఇష్టపడదు. 1 యోహాను 4:1 ప్రకారము ఈ ఆత్మ స్తుతింపబడడానికి, మెచ్చుకోబడడానికి ఇష్టపడుతుంది. అధికార దాహం కలిగి ఉంటుంది. యుద్ధానికి కారణం ఇదే. ఇది ఒక అబద్ధ ప్రవక్త. ఈ ఆత్మ నిన్ను అలసిపోయేట్టు చేస్తుంది. మానసికంగా కృంగిపోతావు. ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటావు. ఇవి నీ జీవితంలో కనిపిస్తే నువ్వు యజబేలు అటాక్ చేయబడుతున్నట్టు గ్రహించాలి. నీవు భయపడుతుంటావు. నిన్ను నువ్వు అందరికీ దూరంగా ఉంచుతావు. చెప్పలేని అలసట నిన్ను ఆవహిస్తుంది. నీ ఆలోచనలు
నీ ఆలోచనలు, కలలు లైంగిక పరంగా కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక వింత వ్యాధి నిన్ను నిరోధిస్తుంది. ఎక్కువగా యాక్సిడెంట్స్‌కి గురవుతుంటావు. దీనిని మనం ఓర్చుకుంటే మనం పాపం చేసిన వారం అవుతాము. నీ చర్చ్‌ని మార్చడం ఉత్తమం. స్పిరిచువల్ అబ్యూస్‌ని ఓర్చుకోవద్దు. ఈ రెఫరెన్సెస్ నీకు సహాయపడగలవు. మొదటి రాజులు 16:31, 18:4, 19:3, 21, 1-25 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20-23 వచనాలు. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 13-19 వరకు. లూకా 10వ అధ్యాయము 19వ వచనము. 2వ కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనము. ప్రార్థించుకునే ముందు నీవు విడుదలకు సిద్ధంగా ఉండాలి. ఇది చాలా నెమ్మదిగా మనకు కలుగుతుంది కాబట్టి యెజబెలు చాలా నెమ్మదిగానే విడుదలవుతుంది. కొందరికి ఒకే క్షణంలో విడుదల జరుగుతుంది. నీకు తగిలిన గాయాల లోతును బట్టి విడుదల కూడా నెమ్మదిగా అవుతుంది. ఈ క్రమంలో దేవునిపై పూర్తిగా విశ్వాసం ఉంచు. మోషే ద్వారా ఇశ్రాయేలు 1.5 సంవత్సరాలకు విడుదల పొందుకున్నారు. మన మానని గుండె గాయాలు సాతానుకు లీగల్ రైట్స్ అంటే చట్టపరమైన హక్కులు కలిగిస్తాయి. మనకు వ్యతిరేక్తమైన పర్సనాలిటీలోనికి మనల్ని సాతాను మార్చివేశాడు. నిన్ను ఒక వేరే వ్యక్తిగా మారుస్తాడు. కాబట్టి నీ గాయాలను మాన్పుమని ప్రభువును వేడుకోనండి. కొంచెం సమయం తీసుకొని ప్రార్థించండి. ఇప్పుడు ఇక సాతాను నిన్ను ప్రేరేపించలేడు. నువ్వు మారిపోయావు. శాంతిని కలిగి ఉంటావు. విశ్వాసులు కూడా సాతానుచే శోధింపబడతారని మర్చిపోవద్దు. ప్రార్థించుకుందాము. యేసయ్యా, దయచేసి నన్ను స్వస్థపరచండి. ఈ సమయంలో ప్రభువు మీతో మాట్లాడుతూ ఉంటాడు. కొందరితో ఇది నీ తప్పు కాదని, లేకపోతే నిన్ను చూస్తున్నానని, నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభు చెప్తున్నట్టు మీకు అనిపిస్తుంది. దేవుని మాటలు వినండి. సమయం తీసుకొని వినండి. మరియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీ గాయాలకు గర్వం, చేదు, క్షమించలేని గుణం అనే శక్తులు అంటుకొని ఉంటాయి. ఇప్పుడు వీటిని వెళ్ళగొడదాము. నజరేయుడైన యేసు నామంలో ఈ దురాత్మలను వెళ్ళగొడుతున్నాను మరియు అగాధంలోకి నెడుతున్నాను. ఇప్పుడు నీకు నిజంగా నెమ్మది కలిగాలి. ఇప్పటి నుంచి నీవు ఇక ఎన్నడూ సాతానుచే శోధింపబడవు మరియు ప్రేరేపింపబడవు. ఈ క్రమాన్ని నీ మనసులో నెమ్మది కలిగే వరకు రిపీట్ చేయవచ్చు. కొందరికి ఒకసారి సరిపోతుంది. కొందరికి రిపీట్ చేయాల్సి అవసరం రావచ్చు. ప్రభువు నమ్మండి. ప్రభువు తప్పకుండా విడిపిస్తాడు. ఇర్మియా 2వ అధ్యాయం 17, 1 యోహాను 3:15 ప్రకారము మన ఆలోచనలో 95% ప్రతికూల ఆలోచనలే ఉంటాయి. 5% రిపిటేటివ్ అంటే మాటిమాటికి తిరిగి కలిగిన తలంపులు ఉంటాయి. ఈ 95% ప్రతికూల తలంపుల్లో 50-60% సాతాను తలంపులే ఉంటాయి. కాబట్టి పవిత్రమైన తలంపులను కలిగించమని ప్రభువును వేడండి. మనలో గలతీ 5:22 ప్రకారము ఆత్మఫలాలు కనబడాలి. ఒకవేళ గలతీ 5:19-20 ప్రకారము నీలో సాతాను ఫలాలు కనపడితే నీకు విడుదల అవసరమని గ్రహించాలి. నీ మీదికి గలతీ 5:22-23 వచనాలలోని పరిశుద్ధాత్మ ఫలాలను విడుదల చేస్తున్నాను. మన సొంత తండ్రి వలన కలిగిన హృదయ గాయాలు, తల్లి వలన కలిగిన హృదయ గాయాలు, మన ఇంటి వారి వలన, తోటి వారి వలన, సోదర సోదరుల ద్వారా, మన చుట్టాల ద్వారా కలిగిన గాయాలు, మానభంగం ద్వారా కలిగిన గాయాలు, హృదయ గాయాలు, మనలను ఎవరైనా లైంగికంగా తప్పుగా ముట్టుకోవడం వలన కలిగిన గాయాలు, 10 సంవత్సరాల లోపు వేరే వారి ఇంట్లో పడుకుంటే మనసుకు కలిగిన బెదురు, దీని ట్రామా అంటారు. మనకు జరిగిన చెడు సంఘటనలు, బ్రేకప్స్, వేధింపబడినప్పుడు, మనలను తృణీకరించినప్పుడు, మోసగింపబడినప్పుడు, తల్లిదండ్రుల చేత, టీచర్స్ చేత, పాస్టర్స్ చేత, నాయకుల చేత నిరంతరము తగ్గింపబడినప్పుడు, విష సంబంధాల వలన గాయాల నుంచి, నియంత్రించే జీవిత భాగస్వామి చేత కలిగిన గాయాలు అంటే యెజబెలు ఆత్మ ద్వారా మళ్ళీ కలిగిన గాయాలు, చర్చిలోని స్పిరిచువల్ అబ్యూస్ వలన కలిగిన గాయాలు, మనస్తాపం చెందిన సందర్భాలు, శోధింపబడినప్పుడు, హింసించబడినప్పుడు, ఆలోచనలు కలుషితమైనప్పుడు, అసురక్షిత భావన కలిగినప్పుడు, కోపం, ద్వేషం, భయం కలిగిన సమయాలు, అనారోగ్యం, క్యాన్సర్, దీర్ఘకాలిక అనారోగ్యం,
నీవు గుడ్డితనంతో బాధపడినప్పుడు, బాధితుడుగా ఉన్నప్పుడు, తరమబడినప్పుడు, పగ తీర్చుకున్నప్పుడు సాతాను ఈ సందర్భాల్లో మన గాయాల ద్వారా మనలోకి ప్రవేశిస్తాడు. మనలోని చేదు, క్షమించలేని ఆత్మలను ప్రవేశపెడుతుంటాడు. ఇప్పుడు వాటిని బయటికి వెళ్ళగొడదాము. మొదటిగా గత వారం లేకపోతే గత నెల మీకు కలిగిన గాయాలను గుర్తు తెచ్చుకోండి. నేను కొంచెం సమయం ఇస్తాను. వాటిని గుర్తు తెచ్చుకోండి. ప్రభు ఈ గాయాల ద్వారా సాతానుకు జీవితంలో చోటిచ్చినట్టయితే ఇప్పుడు మనం ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ గాయాల ద్వారా సాతానుకు నా జీవితంలో ప్రవేశించడానికి చోటిచ్చినందుకు క్షమించండి. నన్ను గాయపరిచిన వారందరినీ నేను క్షమిస్తున్నాను. నా గాయాలను మాన్పండి తండ్రి. ఆమేన్. రెండవదిగా గతం నుంచి, అంటే గతం అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి, లేకపోతే నీ గుర్తున్నవి, నీ గుర్తులేనివి గాయాలు ఇప్పటి వరకు కలిగిన గాయాలన్నిటినీ కడుగుమని ప్రభుని వేడుకుందాము. నీకు కొంచెం సమయం ఇస్తాను, గుర్తు తెచ్చుకోండి. ప్రభువా, ఈ గాయాల ద్వారా సాతానుకు నా జీవితంలో ప్రవేశించడానికి చోటిచ్చినందుకు క్షమించండి. నన్ను గాయపరిచిన వారందరినీ నేను క్షమిస్తున్నాను. నా గాయాలను మాన్పండి తండ్రి. ఆమెన్. ఇప్పుడు ఫైనల్ ప్రేయర్ చేసుకుందాము. నా వెనుక దీన్ని రిపీట్ చేయండి. తండ్రి, మాతో మాట్లాడినందుకు వందనాలు. నా గాయాలన్నిటినీ నీ రక్తంలో కడిగినందుకు వందనాలు. వాటిని తుడిచివేసినందుకు వందనాలు. నజరేయుడైన యేసు నామంలో ప్రతి యెజబేలు, ఆహాబు, పైథాన్ చేతబడిని నాపై పలుకబడ్డ ప్రతి శాపాన్ని, నాలోని దురాత్మ సమూహాన్ని, చేదును, క్షమించలేని గుణాన్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. మరి ఎన్నడూ రాకుండా అగాధంలోనికి పంపిస్తున్నాను. ఆమెన్. ఈ సమయంలో భాషల్లో మాట్లాడవద్దు. ఇది వెళ్ళిపోయేటప్పుడు కొందరిలో ఆవలింతలు, దగ్గు, జలుబు, కళ్ళలో నీళ్లు కలగవచ్చు. మీకు ఫ్రీ అయ్యేంత వరకు ఈ ప్రేయర్ని మళ్ళీ మళ్ళీ పెట్టుకొని రిపీట్ చేయండి. మీ మీదికి పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో యెజబెల్ స్పిరిట్ నుంచి, ఆహాబ్ స్పిరిట్ నుంచి విడుదల పొందుకుందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మరొక వీడియోలో కలిసేంత వరకు ప్రభు కృప మీకు తోడైండును గాక. ఆమెన్.